హలో అండి అందరికీ. రీసెంట్గా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన ఒక పనికి దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుందన్నమాట. మనందరికీ తెలుసు, ఎస్సీఓ సమ్మిట్ కోసం నరేంద్ర మోడీ గారు దాదాపు 7 సంవత్సరాల తర్వాత చైనా వెళ్ళటమే జరిగిందనమాట. అయితే ఈ సందర్భంగా ఫోటోకి ఎస్సీఓ సమ్మిట్ ఫోటో పోజ్ ఇచ్చే సందర్భంగా అందరూ కూడా నిలబడ్డారు, లైన్లో నిలబడ్డారు. అయితే ఈ సందర్భంగా పక్కనే ఉన్న ఎర్డోగాన్కి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎర్డోగాన్ వీళ్ళిద్దరి మధ్యలో ఇంకొక వ్యక్తి ఉన్నారు. వాళ్ళిద్దరిని దాటుకొని మరి నరేంద్ర మోడీ గారు ఎర్డోగాన్కి షేక్ హ్యాండ్ ఇచ్చారనమాట. అయితే దీని మీద తీవ్ర స్థాయిలో మన దేశ ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మనకి పాకిస్తాన్కి జరిగిన యుద్ధంలో డైరెక్ట్గానే టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది, కొన్ని వందల డ్రోన్లు ఫ్రీగా ఇచ్చింది, మన మీద అటాక్ కూడా చేసింది. అయితే ఇలాంటి సందర్భంలో ఎందుకు నరేంద్ర మోడీ గారు ఇలాంటి తప్పుడు నిర్ణయం, ఇప్పుడు ఎర్డోగాన్కి షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే మనకు వచ్చే నష్టం ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా, ఎందుకు నరేంద్ర మోడీ గారు ఇలా వ్యవహరించారు అని చెప్పేసి ఆయన మీద ఒక వ్యతిరేకత లాంటి భావం అయితే వ్యక్తమవుతుంది. అయితే అక్కడ ఏంటి అంటే పక్కనే ఉన్నారు కాబట్టి మేబీ షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, కాబట్టి ఎవరికైనా ఇవ్వచ్చులే, కానీ ఎర్డోగాన్కి ఇవ్వటం ఏంది అనే విధంగా ఒక రకమైన విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూ అనేది కొంచెం నరేంద్ర మోడీ గారికి ఇబ్బందిగా మారింది అని చెప్పేసి మనం అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.